స్టాఫ్ దేవయ్యా ఇది రావాలి, బ్యానర్ రావాలి. మిమ్మల్ని ఇందాకే తీసేసాం, చేస్తున్నాం స్టాఫ్ సహకారంతో. ఈ ఏరియా మన 14వ వార్డులో పల్స్ పోలియో నిర్వహించారు. పల్స్ పోలియో 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు ఎవరన్నా డ్రాప్స్ చేసుకోవాల్సిన పిల్లకాయలున్నా, బయట ఊళ్ళకి వెళ్ళున్నా వచ్చిన తర్వాత ఏం సరే 3 రోజుల్లో వేసుకోండి. నెక్స్ట్ పై వచ్చే నెలలో కూడా 22-24 తారీఖు దాకా జరుగుతుంది. 22-24 తారీఖు దాకా కూడా వేస్తారు. కాబట్టి మనకి 14వ వార్డులో ఖచ్చితంగా వేసుకుంటే అంగవైకల్యం రాకుండా పిల్లకాయలని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చి వేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తాం. ఈ ఎండాకాలం సెంట్రల్ ఉంది అవకాశం ఉంటుంది. అంటే ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా ఈ తీసుకున్నట్టుగా చూసుకుంటూ చాలా ప్రయత్నాలు ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ వాగులు వంకలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వాగుల వంకలు ఎక్కడెక్కడ ఏందన్నది గుంపు గుంపుగా వస్తున్నారు. సార్ బ్రీఫ్ గా చెప్పండి. బ్రీఫ్ ఇప్పుడు చెప్పాం కదా, చాలా బ్రీఫ్ గా చెప్పమంటారా? అంటే ప్రతి ఒక్క గ్రామం కూడా ఏంటంటే స్మార్ట్ విలేజ్ గా స్మార్ట్ టైం ఉద్దేశం మీద ఈ రోజు వచ్చేదాన్ని మామూలుగా స్టేట్ మొత్తం మీద, అదే ప్రతి మండలాల్లోనే ప్రతి గ్రామంలో కూడా వచ్చేదాను ఈ పాదయాత్ర ఒకటి వాళ్ళకి కమెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మండల స్థాయి అధికారులు కూడా ఈ మండల స్థాయిలో పాల్గొంటారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, గ్రామ స్థాయిలో అంటే లోకల్ గా సర్పంచులు కానీ ఎంపీటీ జడ్పీ పాల్గొంటారు, లోకల్ గా ఎమ్మెల్యే గారిని కూడా వచ్చి పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేసేసి ప్రతి గ్రామం కూడా వచ్చేదాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక 20 పాయింట్లు వచ్చేసి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే పని అయితే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలుగాను పరిశుభ్రతగా అవుతుంది. స్మార్ట్ విలేజ్ దిశగా ఈరోజు మన పాదయాత్ర ప్రారంభమవుతుంది. సీఎం గారి అడుగుజాడల్లోనే మనం కూడా ప్రతి గ్రామ పంచాయతీల్లో ఈరోజు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఒక అడుగులు వేయాలన్న ఉద్దేశంతో ముందడుగుగా మన ఆనమడుగు ఇక్కడ ఆమదాలదిన్న పంచాయతీలో మన మండల టీం అంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీ మెంబర్స్, అక్కడ లోకల్గా ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి కూడా ఈరోజు ఈ పాదయాత్రని అన్ని గ్రామాల్లో కూడా చేపడుతూ ఉన్నారు. భవిష్యత్తులో మనం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రయాణించడానికి ఈ యాత్ర దోహదపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. దీపం బాబునాయి ఆ పాప సార్ మన దేశంలో ఈ పోలియో మహమ్మారిని నిర్మూలించడం కోసం భారతదేశ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ద్వారా మనకి 99% మన దేశంలో పోలియో అనేది పాల్గొనడం జరిగింది. అక్కడ కొన్ని జిల్లాల్లో 1 కేసెస్ ఇప్పుడే ఐడెంటిఫై అవుతున్నాయి. కాబట్టి అటువంటి కేసెస్ కూడా ఏమాత్రం లేకుండా 100% పోలియో రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకొని
పోలియో వ్యాధి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఎల్లుండి ఉన్నాయి సార్ పోలియో డ్రాప్స్. అది 1 ఎవరైనా మిస్ అయితే రేపు ఎల్లుండి కూడా వాళ్ళ ఇంటిని తిరిగి అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్గాన్ని ఇంటిని తిరిగి వేస్తారు. 1 మీ ఎవరైనా మిస్ అయితే రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా ఈ పోలియో క్యాంప్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ కూడా సౌకర్యాన్ని పొంది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ చూసుకున్నారు టైంలో ఎందుకు కూరగాయలు ఉన్నాయా? అన్న ఎన్టీ రామారావు చనిపోయినటువంటి దినం వర్ధంతి. ఆ సందర్భంగా అందరికీ ఆసుపత్రి ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళందరికీ పండుగ రండిస్తున్నాం. వచ్చిన వర్ధంతి సందర్భంగా వేస్తాయా సార్? మా ఇటు తిప్పు, ఇటు తిప్పు. ఎన్ని డ్రాప్ చేయాలా? కింద పట్టుకోవాలి సార్, అటు లేటుగా పడదు సార్. కింద పట్టుకుని వస్తాను సార్. అక్కడ సార్. పాప ఎవరు పాప? ఎన్టీఆర్ వర్ధన్ సార్ మాకు కొంచెం వెనక జరగండి సార్. కింద పడుకుని వస్తాడు సార్. పెట్టేద్దాం పేరు. పాప ఈ పాయ రామారావు గారు వర్ధంతి కాబట్టి ఈ మంచి సందర్భం ఇది. ఆయన స్మరించుకుంటూ ఎన్టీఆర్ ఈ రూపంలో పుట్టాడు. ఎన్టీ రామారావు ఈ రూపంలో పుట్టాడు. ఎన్టీఆర్ పేరు సరేనా? మీ అమ్మాయి కూతురు శివప్రసాద్ గారు ఆ సుబ్బారావు గారిని దృష్టాంతో సత్కరిస్తారు. వాళ్ళు పుష్పాలతో సత్కరిస్తున్న వారిని కొడాలి గారు, మ్యాథ్స్ టీచర్ కొడాలి గారు, సాహితీవేత్త, హెడ్ మాస్టర్ గారు అయిన కొడాలి గారు మా మిత్రులు. అన్ని సాహితీ కార్యక్రమాల్లో ముందు ఉండేటువంటి కొడాలి గారు సుబ్బారావు గారిని సత్కరిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు హరీశ్రావు సుబ్బారావు గారిని పుష్పాలతో సత్కరిస్తున్నారు. సుబ్బారావు గారిని సత్కరిస్తున్నారు. పేద విద్యార్థులకి గ్రామ మార్గం తరఫున శ్రీహరి అబ్బాయికి 3,000 రూపాయలు, గ్రామ మార్గం తరఫున శ్రీహరి అబ్బాయికి ఆర్థిక సహాయం 3,000 రూపాయలు గ్రామ మార్గం ప్రతినిధులు అందజేస్తున్నారు. వారు సుబ్బారావు గారి గ్రామ మార్గంలో
ఇస్తారు ఒక అమ్మాయికి. ఆయన మీ చేతుల మీదుగా అమ్మాయి సుబ్బారావు గారి చేతుల మీదుగా శ్రీలక్ష్మి అమ్మాయికి గ్రామ మహాసభ తరఫున 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మహాసభ వారికి చాలా ధన్యవాదాలు సార్. మీరు సుబ్బారావు గారి చేతుల మీద కూడా ఎంతో సముచితమైన నిర్ణయము. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాన్ని గ్రామ మహాసభ సత్కరిస్తున్నారు. స్పందన సంస్థ ఆధ్వర్యంలో విజయ చంద్ర, మధు, నాగరాజ శర్మ గారి వీరి యొక్క అందరి యొక్క సహకారంతో ఈ అగసరా సుబ్బారావు గారు రాసినటువంటి దేవి భాగవతం అనేటువంటి పద్యకావ్యము 2వ భాగము శ్రీమతి కుమార్ గారు మా నెల్లూరు చిన్మయ మిషన్ యొక్క ఆచార్యని వారు వచ్చి ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సభాధ్యక్షులుగా శ్రీ చలంచాల సూర్యప్రకాశ్ గారు సభను అధ్యక్షత వహించారు. సభలో అందరూ సాహితీ మిత్రులు కావలి ప్రముఖులందరూ కూడా పాల్గొని సభ ఎంతో దిగ్విజయంగా జరిగింది. భాగవతం యొక్క గొప్పతనాన్ని అందరూ దాన్ని ఎంతో బాగా పెంచుకున్నారు. 3వ భాగం కూడా దాన్ని కూడా రాయాలని చెప్పి అందరూ ఆశించారు. ఈ సభ చాలా దిగ్విజయం చేయడానికి కావలి పట్టణ ప్రజలకి, ప్రముఖులకి, నిర్వాహకులకి, సీర్ సేవా స్వచ్ఛంద సంస్థ, బ్రాహ్మణ మహాసభ, స్పందన అక్కడి వీళ్ళందరికీ కూడా మేము పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఏర్పడిన తర్వాత అందరం చర్చించిన తర్వాత ప్రత్యేకంగా ఇది జడ్పీ నిధులతో చేయాల్సిందే. Good bowling by Charan. Excellent bowling by Charan. 2 ball lots. Good shot by Jaka. And straight to the fielder. It's a single. Good leave by Gopi. Good leave by Gopi. Good bowling by Jaka. 4.2 balls, 6 runs to win. TMC 11s. And good ball, good dot ball. Good play. Good bowling by Charan. Good bowling by Charan. And good batting by Gopi. Good defense. 4.1 ball, 6 runs to win. And good shot. And it's getting dashes to the boundary. చలో 4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా 2 పరుగులు చేయాలి. Oh, good shot. What is that, Empire? 4 కూడా వినట్లేదు. But Empire decided the match. TMCC won the tournament. Winners and then Durga 11s is the runners. మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మరి కొంతమంది మరి హరి గాని, గోపి గాని, మరి ఇంకా స్నేహితులు చాలా మంది ఉన్నారు. వారందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి భరత్ కుమార్ వచ్చారు. ఈ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు మార్నింగ్ క్రికెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ జరగడం చాలా ఆనందదాయకం. ఈ గ్రౌండ్ ఎంతో
అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సోదరులందరూ దీన్ని ఎంతో రూపురేఖలు దిద్దేటట్టుగా చేశారు. కొందరు అధికారుల ప్రమేయంతో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అవన్నీ నిర్మించి ఇక్కడ ఈ ఎంత క్రికెట్ టోర్నమెంట్స్ కానీ, తర్వాత వాలీబాల్ కానీ, మిగతా త్రోబాల్ కానీ అన్ని కూడా ఆడటానికి ఇక్కడ బాగా అందరూ సోదరులు సహకరించారు. ఇంకా వాక్ ట్రాక్ అనేది కానీ ఏర్పాటు చేయగలిగితే అది కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒక చదువే కాదు, విద్యతో పాటు ఈ ఆటలు కూడా కావాలి. ఈ ఆటలకి అనేది ఎంతో ప్రాధాన్యత ఈ దేశ చరిత్ర జరుగుతూ ఉంది. దీన్ని ఆరోగ్యానికి కానీ, మేధాశక్తిని పెంచుకోవడానికి కానీ, దేనికైనా ఈ యొక్క ఆటలు అనేది చాలా ముఖ్యమైన విషయము. చాలా నైపుణ్యం గల వ్యక్తి ఆయన, క్రీడాకారుడు. గతంలో జరిగినటువంటి ఇక్కడ మీట్ కి అతను పాల్గొన్నారు. ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ గారికి, మా సోదరులు కామయ్య గారికి, ప్రభాకర్ గారికి, అందరికంటే ఫస్ట్ బహుమతి మాకు ఎమ్మెల్యే గారు ఇస్తామని చెప్పినారు మీరు. మీరే మాకు ఇస్తున్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి వారం 10 రోజుల నుంచి 22 టీములతోటి కష్టపడి ఈ మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి తెలిసినటువంటి అందరికీ ప్రజలను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు ప్రథమ బహుమతి ఇస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఆయన రాని కారణం వల్ల మేము రావాల్సి వచ్చింది. దానివల్ల ఎమ్మెల్యే గారికి మీకు అందరూ ఈ కార్యక్రమాన్ని కావలి క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్స్ అనే కార్యక్రమం జరపడం జరిగింది. దాదాపుగా ఈ టోర్నమెంట్స్ అన్ని కూడా దాదాపుగా 22 టీములు జెడ్పీ స్కూల్ గ్రౌండ్ లో ఆడడం, ఈ యొక్క ఫైనల్ సెమీఫైనల్ 2 టీములు రావడం అనేది సహజం. ఇన్ని టీములను పెట్టి రిస్క్ తీసుకొని వీళ్ళందరూ కూడా, ఈ నిర్వాహకులందరూ కూడా దాని వెనక చాలా కష్టపడి ఉండి ఉంటారని చెప్పి కూడా మాకు తెలుసు. కానీ స్పోర్ట్స్ ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఉన్న పరిస్థితులు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో స్కూలు చిన్నదిగా ఉండేది, గ్రౌండ్లు చాలా పెద్దగా ఉండేవి. కానీ ఇప్పుడు స్కూళ్లు చాలా పెద్ద అయిపోయినాయి, గ్రౌండ్ చాలా చిన్న అయిపోయింది. కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఆటలకి విద్యార్థులందరూ కూడా వ్యాయామం తక్కువైనందువల్ల ఇబ్బందులు కూడా రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కావలి ఏరియా హాస్పిటల్లో, అదేవిధంగా కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం పంచాయతీ తాగేటివాడిపాలెం సర్వాయిపాలెంలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పల్స్ పోలియో అనేది ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమంలాగా తీసుకొని, ఎలా అయితే స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ప్రజలందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనే నినాదంతో వెళ్తున్నారో అదేవిధంగా ఈ పల్స్ పోలియో మహమ్మారిని కూడా తరిమి వేయాలంటే అంతే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈ పల్స్ అనేది పల్స్ పోలియో అనేది ప్రతి పిల్లవాడికి విధిగా వేసి సమాజంలో ఈ పోలియో అనే దాన్ని అరికెట్టేదానికి అందరూ కృషి చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏరియా హాస్పిటల్లో మా డిఎస్పి మోహన్ రావు గారు కానీ, రూరల్ వచ్చేసరికి సెరీనా మేడం అడిషనల్ డిఎంహెచ్ఓ గారు పాల్గొని దీన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ఉద్యమాన్ని కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో కొనసాగించి ఒక్క పోలియో వ్యక్తి కూడా దీని బారిన పడుకొని ఉండేదానికి ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బంది కానివ్వచ్చు, యువకులు కానివ్వచ్చు సహకరించాలని కోరుతున్నాం. దీన్ని ఈ విధంగా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల తరపు నుంచి కూడా సుమారు 125 మందిని విద్యార్థుల్ని ఈ పల్స్ పోలియో శిబిరాల్లో వాళ్ళని పాల్పంచుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు కావలి అర్బన్లో
అన్ని సెంటర్స్లో కూడా మా విద్యార్థులు పాల్గొని వాళ్ళు సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వచ్చిన స్ఫూర్తికి ముందు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపు. ఇదే చూడండి మేడం. మార్కర్ పెట్టాం అది ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ ఫోటోగ్రాఫర్ కోసం తాళి కట్టినట్టు చేయాలి కానీ ఇది మంచి పొజిషన్ కరెక్ట్ రైట్. ఇది చూడండి సార్, కొద్దిగా చూడండి. రైట్ మా పక్కరమ్మా. నువ్వు పండేసుకో ఇప్పుడు రైట్ ఇటు పండేసుకోండి. కొంచెం పలకరిరా. మా ప్రొఫెషన్లో మీరు కొత్త అంతే కదా సార్? ఒకవైపు ఖర్చు పట్టుకుంటున్నారు. అదే మార్కెట్ గురించి అడిగి పార్టిసిపేట్ చేయాల్సిన ప్రోగ్రామ్ చెప్పండి సార్. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో మొత్తం కావలి టౌన్ మొత్తం 11,227 మందికి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. నిన్న ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజంతా బూతుల్లో చుక్కలు వేయటం జరుగుతుంది. తర్వాత రేపు హౌస్ టు హౌస్ విజిట్ ఉంటుంది. ఎవరైనా మిగిలిన వాళ్ళకి రేపు ఇంటి దగ్గర పోయి రేపు ఎల్లుండి కవర్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికే దాదాపు 26% పిల్లలకి చుక్కలు వేయటం జరిగింది. ఈ ఎక్కువ మ్యాక్సిమం ఈరోజు 98% అవ్వాలి అని చెప్పి దాన్ని టార్గెట్గా పెట్టుకొని వేస్తామన్నాము. చేస్తాను, ఫోన్ లేదు ఏం లేదు. బెడ్షీట్ ఉంటే
ఏమంటే అందరూ జీతాలు పెద్ద తీసుకున్నారు కదా అక్కడ ఉన్నాయన్నారు పేషెంట్లు ఇప్పుడే తెచ్చి వేయించండి ఇంటే ఎవరన్నా పోయేస్తున్నాడా ఏమన్నా పేషెంట్ ఎన్టీఆర్ వద్ద సెలవు సేవా కార్యక్రమాలు పోండి డాక్టర్ ఏమన్నా చెప్పండి ఇప్పించండి మళ్ళీ ఏదో అసలు లేదు మందులు ఇస్తున్నా అన్నం పెడుతున్నా సమయానికి ఇది ఏ సందర్భాన్ని ఇచ్చో తెలుసా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 19వ వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో కావలి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నవ్యాంధ్ర రాజధాని కమిటీ నిర్మాణ సభ్యులు గౌరవనీయులు శ్రీ బేలా మస్తానరావు గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు పనులు కడుతూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం. వెంటనే దేవాలయం పేద ప్రజల దేవుళ్ళనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశంలో
ఏ రాజకీయ పార్టీ కూడా 9 నెలల్లో పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలో రావటం అది ఒక నందమూరి తారక రామారావుకి దక్కింది. ఎందరో బడుగు బలహీన వర్గాలకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారికి ఈ సందర్భంగా కావలిపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున మరియు మాజీ శాసనసభ్యులు బీలా మస్తానరావు గారి తరఫున కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన స్మార్ట్ సిటీ ర్యాలీ ఉన్నందువల్ల గౌరవనీయులు పెద్దలు శ్రీ మస్తానరావు గారు మాట్లాడుతున్నారు. అన్న ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా ఒక్క నవ్యాంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు వారు నివసించేటువంటి తెలంగాణ రాష్ట్రం అయితేమి నవ్యాంధ్ర రాష్ట్రం అయితేమి ప్రతి తెలుగువాడు ఈరోజు ఎంతో ఘనంగా దివంగత మహామనిషి మహానేత అన్న ఎన్టీఆర్ యొక్క వర్ధంతులు జరుపుకుంటూ ఆయన తెలుగు జాతి ఔన్నత్యానికి చేసిన కృషికి తెలుగింటి ఆడపడుచులకి తెచ్చిన గుర్తింపుకి పేదలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు బీసీల యొక్క అభ్యున్నతికి రాజకీయంగా అయితేనే సామాజికంగా అయితేనే ప్రతి విషయంలో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాతనే ఈ తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి గుర్తింపు గురించి మనందరూ కూడా ఈరోజు స్మరించుకుంటూ తెలుగు జాతి ఉన్నంత కాలం అన్న ఎన్టీఆర్ యొక్క నామస్మరణ కలకాలం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ సామాన్యుల యొక్క పార్టీ కాబట్టి 10 సంవత్సరాలు కాంగ్రెస్ వారి యొక్క కళ్ళబొల్లి మాటలతో వాళ్ళ పాలనలో ఉన్నా కూడా తిరిగి తెలుగు జాతి అంతా కూడా అన్యాయానికి తెలుగు జాతి బలైంది. తిరిగి తెలుగుదేశం పార్టీని ఆయన వారసుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చుకుని మళ్ళీ తిరిగి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించుకోవడానికి ఈ రోజు మన పార్టీ ముందుకు వచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఒక 5 మిషన్లు 7 ఫీట్లు అదేవిధంగా ఈ రోజు కొత్తగా స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ టౌన్, స్మార్ట్ వార్డు మన పట్టణాలని చెప్పి నామకరణం చేసి తెలుగు దేశం యొక్క పార్టీ యొక్క ఆధ్వర్యంలో అందులో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పల్లెలే అభ్యున్నతికి అభివృద్ధికి ఎన్నికలు లాంటివి కాబట్టి మొట్టమొదట పల్లెటూరులో వార్డుల దగ్గర నుంచి ఆకర్షణీయ గ్రామాలంటే అన్ని రకాలైనటువంటి మౌలిక వస్తువులు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి చదువు సంధ్యలు అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకోపోవడమే ఈ స్మార్ట్ విలేజ్ యొక్క ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఈ మన ఎన్టీఆర్ యొక్క వర్ధంతి సందర్భంలో పాల్గొని అక్కడి నుంచి మంత్రి గారు ఆత్మకూరులో 18 కిలోమీటర్లు పాదయాత్రలో చేయడానికి అక్కడ పోయిన తర్వాత నేను కూడా కాలంలో స్మార్ట్ విలేజ్ యొక్క ర్యాలీలో పాల్గొనడానికి తెలుగుదేశం యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము చూస్తున్న ఉత్సాహాన్ని గత 3 రోజులు ఎప్పుడూ లేని విధంగా తెలుగు జాతి సగర్వంగా చెప్పుకునేటువంటి సంక్రాంతి పండుగని 3 రోజుల పాటు అధికారికంగా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు చంద్రుడు కానుక ఇవ్వడంలో కానీ అన్ని రకాలైన సంబరాలు జరుపుకోవడంలో కానీ ఎంతో ఉత్సాహంతో తెలుగు జాతి మరియు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తర్వాతనే మనం గమనించినటువంటి విషయం. ఇంకా కూడా ఎన్నో సంబరాలు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో అనేది మన అందరూ లక్ష్యం కావాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీలకు కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చాం. ఈ సందర్భాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మాత్రమే కొనసాగదని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా తెలుగు జాతి గర్వించే విధంగా మనం అందరం కూడా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం, ఈ మన స్మార్ట్ విలేజ్ అంటే ఆకర్షణీయమైనటువంటి గ్రామం కానీ ఆకర్షణీయమైన గ్రామం రావాలంటే ప్రతి ఒక్కరిని కూడా మనం దాంట్లో మనం వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలా, ప్రాతినిధ్యం కల్పించాలని ఈ రోజు మన దేశంలో
స్థిరపడ్డటువంటి ప్రవాస భారతీయులు, ప్రవాస ఆందోళనలు అయితేవి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అయితేవి, వ్యాపారవేత్తలు అయితేవి, అన్ని రకాలైనటువంటి ఒక స్థోమత గల వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క గ్రామాన్ని కానీ ఒక వార్డు కానీ దత్త తీసుకోవాలని చెప్పి పోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు చూసినటువంటి విషయమే. కాబట్టి దత్తత తీసుకున్న సందర్భంలో మన అనేటువంటి ఒక బంధం ఏర్పడి ఆ గ్రామంతో ఎక్కడో స్థిరపడే అందరూ కూడా ఒక ఐక్యమైనటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ సొంత నిధులే పెట్టలేదు, వాళ్ళ సొంత నిధులతో పాటే గవర్నమెంట్ కూడా పలు అభివృద్ధి కార్యక్రమానికి దాన్ని జత చేసి అభివృద్ధి కృషి చేయడానికి అవకాశం ఉంది. అంటే ఆకర్షణీయ గ్రామం అంటే ఆ గ్రామంలో అందరూ చదువుకోవాలి. అదేవిధంగా అందరూ చదువుకోవడంతో పాటు స్వయం చదువుకున్న వాళ్ళకి స్వయం ఉపాధి రావాలి, మంచి రహదారులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి మరుగు చోటు ఉండాలి. అదేవిధంగా అంగన్వాడీ భవనం అయితేనే, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనే, మంచి సురక్షిత మంచినీటి అయితేనే, ఈ విధంగా 20 అంశాలతో కూడినటువంటి ఒక ప్రతిపాదన తయారు చేసి ఈ ఆదర్శ గ్రామాల్లో మనం అభివృద్ధి చేయడానికి అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది. ఎవరైనా ఈ ఆదర్శ గ్రామాల్లో పాలు పంచుకునేవాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్ www.apgovernment.smartvillage.in అనేటువంటి ఒక దాన్ని కానీ మనం కానీ ప్రెస్ చేస్తే మీరు దత్తత తీసుకున్నటువంటి వివరాలు దాంట్లో పొందుపరిస్తే దాన్ని గవర్నమెంట్ వారు పరిశీలించి వాళ్ళ యొక్క నిబద్ధత, వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళకి దత్తత ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సజ్జనం చేయాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం, కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేకాక రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయేటప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రోజు మనం ఉన్నా కూడా ఆదాయ వనరులు ఉన్నాయన్నీ కూడా హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి పోయినా కూడా ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలో కష్టపడి దేశ విదేశాల్ని తిరిగి జోలి పెట్టుకుని ఇక్కడ మేము అన్ని కూడా కల్పిస్తాం, మౌలిక వస్తువులు అయితేనే మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీ దగ్గరికి రావాలని నవీ ఆంధ్రప్రదేశ్ లో మీరు భాగస్వాములు కావాలన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా నిన్న కూడా 11 యూనివర్సిటీలు అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వాటిలో భాగంగా ఆ రోజు హామీ ఇచ్చిన దాంట్లో విశాఖపట్నంలో నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎన్నికల మన రాష్ట్ర విడిపోయేటప్పుడు సందర్భంగా ఇచ్చేటువంటి హామీలన్నింటినీ కూడా మన గౌరవ కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషిని ప్రతి అంశాన్ని మనం సాధించుకుంటాం. నిన్ననే ప్రారంభమైంది, ఇంకా 10 ఇన్స్టిట్యూషన్స్ రావాలి. అదేవిధంగా ఇంకా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి హామీలు కూడా మేము అమలు పరుస్తామని నిన్న అందరి సమక్షంలో శ్రీ గౌరవ వెంకయ్య నాయుడు గారు మన కేంద్ర మంత్రి గారు చెప్పడం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి కొంచెం ఆలస్యమైనా కూడా ప్రతి అంశాన్ని మనం అమలుపరుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం పయనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని కష్టాలున్నా కూడా చూస్తున్నాం, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి అధీనంలోకి రావడంతో 24 గంటల కరెంట్ ఉంది. ఇదే 2 సంవత్సరం అయితే కరెంటు 9-10 గంటలు కూడా పనులు కూడా లేనటువంటి విషయం మనం చూసాం. అదేవిధంగా రైతులకి 2-3 గంటలు కూడా నీరు రావాలనేటువంటి పరిస్థితి 10 సంవత్సరం ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావడంతో 7 గంటలు 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చేటువంటి విషయాన్ని కానీ, వృద్ధులు పెన్షన్లు కానీ, అదేవిధంగా నిన్న కూడా చూశారు మన వీళ్ళందరూ కూడా వృద్ధ కళాకారులు కూడా ఈ గవర్నమెంట్ అన్ని విస్మరిస్తే 1200 వాళ్ళు కూడా వికలాంగులతో సమానంగా ఇవ్వడం కూడా జరిగినటువంటి విషయాన్ని మీరు దృష్టి చేస్తున్నాం. రుణమాఫీ విషయంలో ఎన్ని బాధలున్నా కూడా మొట్టమొదటి విడతగా 4,600 కోట్ల రూపాయలు విడుదల చేసి 30 చిన్న రైతులకు ముందట వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చి బ్యాంకులు జమ చేయడం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు ఈ రోజు ఉదాహరణకి చూశారంటే మన నియోజకవర్గంలోనే మన మున్సిపల్ చైర్పర్సన్ అరవింద్ గారు అయితేనే, అదేవిధంగా మన ఎంపీపీ రోడ్లు మన ఉమామహేశ్వరం అయితేనే, ఈ విధంగా అల్లూరులో అయితేనే, దళదత్తులు అయితే అందరూ కూడా మహిళల ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభించాం. ఈ రోజు కొనసాగిస్తాం. మహిళలను మనం అందరూ కూడా భాగస్వామ్యం చేసుకుని ఏ దేశమైనా కూడా ముందుకు పోవాలంటే మహిళల భాగస్వామ్యం, వాళ్ళ కృషి, వాళ్ళకి అవసరం. ఇప్పుడు అందరూ కూడా విద్యావంతులు అయిన యువకులు కాబట్టి యువత మహిళ ఎక్కువ ప్రాధాన్యత తన పాత్ర పోషించాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహిళలకి ఆస్తి హక్కు
ఎన్టీ రామారావు గారు ఆ రోజు కలగజేసినటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తించుకోవాలా. అదేవిధంగా డ్వాక్రా మహిళలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ప్రారంభించారు గతంలో. అదేవిధంగా ఎన్నో పట్వారి వ్యవస్థ తెలంగాణ తెలుగు వాళ్ళ దగ్గర అది ప్రవేశపెట్టి రద్దు చేసినటువంటి విషయాన్ని కానీ మాండలిక వ్యవస్థని ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా గుర్తొచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చినట్టే. ₹2 బియ్యం కానీ సామాన్యుడికి ఇల్లు కానీ అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రెండు గంటగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు కాలం నుంచి ప్రారంభించి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన కొనసాగుతూ ఇంకా ముందుకు పోవడం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను కూడా ఒక దత్తత గ్రామాన్ని తీసుకోవాలనుకున్నాను. మన నెల్లూరు జిల్లా వాసి కావలి నియోజకవర్గ జువలదిని వాసి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి అంకురార్పణ పలికినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు జన్మించినటువంటి జువలదిని గ్రామాన్ని నేను దత్తత తీసుకోబోతా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వాళ్ళకి ఔన్నత్యంగా నిలిచినటువంటి చిరునామాలు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన పేరు ఉన్నటువంటి జిల్లా కాబట్టి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఏదో నా సొంత ఇసుకపల్లిని ఎలాగో మా బిఎంఆర్ ఎక్స్పోర్ట్స్ తరఫున అది తీసుకుంటాం వ్యాపార పరంగా, ఇది నా స్వతహాగా తీసుకున్నా. అదేవిధంగా కావలి కనకపట్నం అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో ఒక వార్డు కానీ ఒక గ్రామాన్ని కానీ దత్తత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా దత్తత తీసుకోవాలా. మన రాష్ట్ర అభివృద్ధిలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే అది గ్రామం నుంచి వార్డు నుంచి ప్రారంభం కావాలి. కాబట్టి మీరందరూ కూడా భాగస్వాములై మన అంత తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఏం తక్కువ తెలియదు. హైదరాబాద్ విడిపోయి వచ్చినా కూడా అంతకంటే మహానగరాన్ని మంచి గ్రామాన్ని మంచి నవ్యాంధ్ర ప్రజలు నిర్మించుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జనరల్ సెక్రటరీకి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కావలి పట్ల ప్రముఖులు అందరూ కూడా ఈ మధ్య తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ అయితే తెలుగు వారికి న్యాయం జరుగుతుంది. ఎంతో మంది మన పార్టీలోకి వచ్చినటువంటి విషయం మీకు తెలుసు. పెద్దలు యానాశిష్ గారు అయితే అదేవిధంగా చాలా మంది పెద్దలు తెలుగుదేశం పార్టీ అయితే న్యాయం జరుగుతుంది వచ్చారు. వాళ్ళ అమ్మాయిని కూడా మేము కూడా సగౌరవంగా గౌరవించి చైర్మన్ కూడా చేస్తాం. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ సరైనంగా నమస్కారాలతో మరొక్కసారి ఎన్టీఆర్ నామస్మరణతో ఈ వర్ధంతి సభని మనం జయప్రదం చేస్తామని. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ తెలుగుదేశం పార్టీ. స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కార్యక్రమాన్ని ఇప్పుడు జెండా ప్రారంభించడం జరుగుతుంది. స్మార్ట్ వార్డ్ నిర్మిద్దాం, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరొకట్లే నిర్మించుకోండి. పారిశుద్ధ్యాన్ని బాగా నిర్వహించగలుగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిగణలోకి నిర్మించుకోండి. మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో అదే స్మార్ట్ మనం ఈ స్మార్ట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం ఈరోజు పాదయాత్ర కార్యక్రమం 5 గంటల సెంటర్ నుండి ప్రారంభించడం జరిగింది. రండి, మనం మన వాటిని మనమే ఆదర్శంగా నిర్మించుకుందాం. కార్యక్రమంలో పాల్గొందాం, అభివృద్ధిలో మనం ముందుకు పయనిద్దాం.
రండి అభివృద్ధిలో ముందుకు పార్టిసిపేట్ చేద్దాం. రండి అభివృద్ధిలో పయనిద్దాం. రండి కావలి పట్టణాన్ని ముందు నిలుపుదాం, అక్కడ స్థానంలో నిలుపుదాం. రండి 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 మనం అభివృద్ధిలో ముందుకు పోదాం. రండి రండి అందరూ విశేషంగా పాల్గొనండి. మనం ఈ స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో మన వంతు భాగస్వామ్యం అందించి ఈ పాదయాత్ర ద్వారా స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని పక్షులను గరుత్పత్తుని అభివృద్ధిలో పయనిద్దాం. రండి రండి ఈ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యాలు రండి రండి. కావలి పురపాలక సంఘం వారు నిర్వహించుతున్న ఈ పాదయాత్ర నందు మన వంతు భాగస్వామ్యాన్ని అందిద్దాం. రండి ఎంతో విజయవంతంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పల్లెటూళ్ళలో అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో వివిధ రంగాల్లో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం సమ్మిళితమై 20 రకాలైనటువంటి అంశాల్లో ఆ గ్రామాలని వార్డుల్ని అభివృద్ధి పరచాలని చెప్పి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర మొదలుపెట్టి ఉన్నారు. ఆ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పురపాలక సంఘాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అదేవిధంగా అందరినీ కూడా ప్రజల్ని పాత్రికేయుల్ని అందరినీ కూడా ఈ పాదయాత్రలో ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు సాగమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. దానిలో భాగంగా కావలి పురపాలక సంఘంలో ఈ స్మార్ట్ వార్డ్ కార్యక్రమాన్ని ఈరోజు 5 లాంతర్ల సెంటర్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ మీదుగా మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ వరకు కూడా ఇప్పుడే గౌరవనీయులు రాజధాని కమిటీ సభ్యులు శ్రీ పీతా మస్తానరావు గారు అదేవిధంగా కావలి పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులందరూ ఉద్యోగస్తులు పాత్రికేయులు ఇతర శాఖల అధిపతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పేదల పార్టీ పెన్నిది మహిళల పార్టీ అన్నదమ్ముడు అయినటువంటి దివంగత మహా నేత నందమూరి తారక రామారావు వారి యొక్క 19వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోబోతూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్రని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక తలంపుతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ పట్టణాలు, స్మార్ట్ డివిజన్స్ అనే ఒక నినాదంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేటువంటి సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. మన నవ్యాంధ్ర ప్రదేశ్ విడిపోయేటువంటి సందర్భంలో మనం 16,000 కోట్ల రూపాయల అప్పులతో రెవెన్యూ సరిగ్గా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఈరోజు ఉంటున్నాం. అయినా కూడా పరిపాలనా అధ్యక్షుడు శ్రీ ఎన్టీఆర్ గారి వారసుడు మన ఈనాటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతో కార్యదీక్షతో ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా తెలుగు వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మన నవ్యాంధ్ర నిర్మించుకొని స్మార్ట్ విలేజ్ నుంచి ప్రారంభించి స్మార్ట్ వార్డు నుంచి ప్రారంభించి స్మార్ట్ పట్టణాల వరకు
అదేవిధంగా స్మార్ట్ నవ్యాంధ్రని నిర్మించుకోవాలా. దాని ద్వారా శ్రీ మోడీ గారు, మన ప్రీతమ ప్రధానమంత్రి గారు కలగన్నటువంటి స్మార్ట్ మన భారత్ని నిర్మించుకొని మనం అందరం కూడా అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మంచి కార్యక్రమాలని శ్రీకారం చుట్టం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే సంక్షేమం, అభివృద్ధి, మహిళలు కానీ పేదలు కానీ అదేవిధంగా ఎన్నుబడిన తర్వాత వారు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఒక గౌరవం దక్కింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అది తెలంగాణ కావచ్చు, తెలుగు వాళ్ళు ఔన్నత్యంగా తలెత్తుకునే విధంగా ఉండడం కోసం రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తెచ్చినటువంటి విషయాన్ని మనము ఈరోజు నెప్పికి తెచ్చుకోవాలి. అందువల్లనే రాష్ట్రం రెండుగా విడిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి తెలుగువాడు ఎన్టీఆర్ గారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకు నడవాలనేటువంటి ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలని తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సందర్భంగా మనం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 5 గ్రిడ్లు, 7 మిషన్లు, ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని అందరిని కూడా మమైక్యం చేస్తూ అభివృద్ధిలో మనం దూసుకుపోవాలా. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2029కి మనం తీసుకురావాలనే ఒక ప్రణాళికని రూపుదిద్ది అహర్నిశలు కష్టపడుతూ దేశ విదేశాలు ఆయన తిరిగి మనం రోడ్డు బడ్జెట్లో వచ్చినటువంటి రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలో తీసుకోపోవాలని చెప్పి ఒక కంకణబద్దులు ఈరోజు ముందుకు సాగిస్తూ అందరినీ భాగస్వాములు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన ఉత్సాహంతో ఇప్పుడే చూశారు. 3 రోజుల క్రితం అధికారికంగా సంక్రాంతి పండుగలు కూడా తెలుగు సాంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడే విధంగా ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఆచార వ్యవహార సంప్రదాయాలు మరుగున పడేటువంటి సందర్భంలో మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత మన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన సందర్భంగా తెలుగు వాళ్ళందరూ కూడా మనందరం ఉత్సాహపరచాలా. మనం రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉన్నామని చెప్పి ఒక నిరాశకి నిష్పోకండి మనం అందరం లోను కాకుండా అభివృద్ధిలో పోవాలని చెప్పి ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి అదే స్ఫూర్తితో ఈరోజు ఈ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా ప్రవాస భారతీయులు కానీ, భారతదేశంలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తితో కొంతమంది కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని ఎవరు అది జన్మస్థలం కానీ లేకుండా ఉంటే వాళ్ళకి ఒక స్థితి కలగజేసినటువంటి, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంతకుముందు గతంలో ఇలా కలెక్టర్గా పనిచేసి ఉండొచ్చు, ఒక ఎస్పీ గారు కానీ, ఒక ఆర్టీఓ గారు కానీ వాళ్ళు మన జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో పనిచేసి ఉండొచ్చు. వాళ్ళకి ఎంతో గుర్తింపు ఇచ్చినటువంటి ఆ నియోజకవర్గాన్ని, జిల్లాని కానీ వాళ్ళు కూడా భాగస్వాములై గుర్తింపు తేవాలి. అదేవిధంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, శక్తి గల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఒక వార్డును కానీ, ఒక విలేజ్ని కానీ, పట్టణంలో ఒక డివిజన్ కానీ దత్తత తీసుకోవాలని చెప్పి వాళ్ళ జన్మనిచ్చినా లేకపోతే వాళ్ళకు ఒక స్థానం ఇచ్చినటువంటి ఆ సమాజానికి మనం అందరూ కూడా మన వంతు సహాయ సహకారాలు అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు మన కావలి నియోజకవర్గంలో జోవలదిన్ని గ్రామం అంటే మన తెలుగు వారికి గర్వించే విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్ర అవతరణకి ఎవరైతే నాంది పలికారో 58 రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు పాసి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పుట్టినిల్లైనటువంటి మన కావలి నియోజకవర్గంలో జోవలదిన్ని గ్రామాన్ని నేను కూడా నా వంతుగా తీసుకుంటున్నాను. అన్ని విధాలుగా తెలుగు వాళ్ళు మన జిల్లా వాసులు, ఎందుకంటే జిల్లాకే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా, ఈ జిల్లా పేరు, దానికి ఒక గర్వించే తగ్గే విధంగా నేను కూడా నా వంతు కృషి చేస్తానని, అదే నేను జన్మించినటువంటి ఇసుకపల్లి గ్రామం అల్లూరు మండలం, దాన్ని మా బిఎంఆర్ ఎక్స్పోర్ట్స్ నా కంపెనీ అది దత్తత తీసుకున్నది. అదేవిధంగా సింగపేటలో ఉన్న ఒక గిరిజన గ్రామాన్ని నేను ఇప్పటికే దత్తత తీసుకున్నాను. వీటన్నిటి ఇంకా కూడా కొన్ని గ్రామాలు కూడా నా కంపెనీలు అయితేవి, అదేవిధంగా ఇతర మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క చాలా మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేయాలి కావాలి నియోజకవర్గ అభివృద్ధులు అని చెప్పి నేను కంకణబద్ధుడై ఉన్నాను. నా ముందుగా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. మనం
కలలు అనేటువంటి నవ్యాంధ్రని 2029కి నిర్మించే దిశలో అందరం కూడా భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలకి చూసాం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరు. పార్టీకి అవి 2 కళ్ళు లాంటివి. ఒక సంక్షేమ పథకాలు ఈ దేశంలో ప్రారంభించారంటే అది దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకి ఆస్తుల హక్కు కానీ, 2 రూపాయల బియ్యం కానీ, మండలి ఏర్పాటు చేయడం కానీ, తెలంగాణలో ఈ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి పేదలందరూ కూడా గృహ నిర్మాణం కానీ, ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అన్నిటికంటే ముఖ్యంగా వెనుకబడిన జాతులకి, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, మహిళలకు కానీ రాజకీయంగా ఒక భిక్ష పెట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన వారసుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు అదే పాటలో పయనిస్తూ అందరినీ కలుపుకుంటూ పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధిలో పాల్పంచుకోమని కోరుకుంటూ ఈ రోజు మంచి కార్యక్రమాన్ని మనం ఈ గ్రామాలు, ఆ గ్రామాలు, ఆ రైతులు అందరూ బాగుంటేనే మన రాష్ట్రం, మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. దానికి 20 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అది ఏమిటంటే ఆ గ్రామాల్లో అక్కడ యువత, మహిళ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అందరి యొక్క ఒక భాగస్వామ్యంతో ఆ గ్రామానికి రక్షిత మంచినీళ్లు 100% అందరూ ఆ గ్రామంలో చదువుకునేట్టుగా, అదేవిధంగా సరైనటువంటి రహదారులు, మరుగుదొడ్లు, ఇళ్ళు, అదేవిధంగా ఈ విధమైన 20 అంశాలు, అంగన్వాడీ బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ బిల్డింగు, శిశు సంక్షేమం, ఈ పిల్లలు చిన్న వయసులో చనిపోకుండా మరణాలు మనం లేకుండా చేయడం, తల్లులందరూ కూడా వాళ్ళు ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇళ్లలో చేసి వాళ్ళ ప్రమాదానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ విధంగా 21 అంశాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ దత్తత తీసుకునే వాళ్ళకి కానీ, ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా నిర్దేశించి మీరు దయవుంచి ఇది ప్రభుత్వ కార్యక్రమే కాదు, ఆ గ్రామాల యొక్క కార్యక్రమం. ఇది ప్రభుత్వం నిర్దేశించినట్టుంది. అయినా కూడా వాళ్ళు మార్గదర్శనం ఇచ్చేవాళ్లే కానీ పాటించాల్సిన వాడే, అమలు చేయాల్సిన వాడే ఆ గ్రామ ప్రజలు, ఆ వార్డు ప్రజలు. కాబట్టి ఇటువంటి మన సొంత డబ్బులు అంతా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో గవర్నమెంట్ యొక్క స్కీములు ఎన్నో ఉన్నాయి. ఆ స్కీములన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ మనం ఒక 50% పెడితే గవర్నమెంట్ 50% ఇస్తుంది. కాబట్టి ఇవన్నింటి కూడా ఇది ఒక అవకాశం. గతంలో కూడా తెలుగుదేశం మొత్తం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఎన్నో రోడ్లు వేసుకోవడం కానీ, వాటర్ ట్యాంకులు కట్టుకోవడం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకోగలిగాం. అదేవిధంగా దానికంటే కూడా ఇంకా కూడా అధునాతన పద్ధతుల్లో ఈ రోజు మనం స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం గుర్తించి మనం ముందుకు పోవాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి భాగస్వాములు కావాలని ప్రతి రాజకీయ పార్టీలు కానీ, ప్రతి మన స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఇంకా కూడా అధికారులు కానీ, ఎన్నైనా కూడా అధికారులకు ప్రత్యేక విజ్ఞప్తి ఈ సందర్భంగా ఏంటంటే గవర్నమెంట్లో ఎన్ని పాలసీలు నిర్దేశించినా, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినా, ఎన్ని స్కీములు పెట్టినా దాన్ని అమలు చేయాల్సింది గ్రౌండ్ మీద మీరే. కాబట్టి దయవుంచి మీరు ముందుండి ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు, వార్డు కౌన్సిలర్స్ ఉన్నారు, చాలా మంది ఇతర గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఇక్కడ ఉండడం కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో ఉత్సాహం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి స్మార్ట్ వార్డు కానీ, స్మార్ట్ పట్టణం కానీ, స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనాలని చెప్పి ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ పట్టణం, స్మార్ట్ డివిజన్ కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పి అన్న ఎన్టీఆర్ ఆయన యొక్క జ్ఞాపకంగా ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రమాణం
చేస్తున్నారో